హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అంటే భువనగిరిలో నయీం అన్న ఒక వ్యక్తి కాకుండా అతని తమ్ముడు కూడా అలీముద్దీన్ ఉండేవాడు. అంటే వీళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉండేవాడు భువనగిరి టౌన్లో? ఈ అలీం అంటే నేను భువనగిరి టౌన్ ఎస్ఐ ఉన్నప్పుడు నయీం యొక్క అనుచరులు ఏంటంటే అక్కడున్న వ్యాపారవేత్తలను కానీ గంజిలో ఉన్న వాళ్ళని కానీ ఆ డబ్బులు వసూలు చేద్దరు. మాకు ఈ పని ఉంది ఆ పని ఉందని చెప్తే సామాన్యులు దీన్ని చిన్నదానికి పోలీస్కి ఎందుకు అనే ఉద్దేశంలో కొంచెం థ్రెటనింగ్ కొంచెం ఉండేది. కాబట్టి పోలీసుకు దాకా కంప్లైంట్ రాకపోయేది. కొన్ని అఫెన్స్ అయినాక తెలిసేది. ఇప్పుడు అలీం బెల్లిలతో చంపేసిండు, కిరోతకంగా నరికేసి చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే అలీం అని తెలిసింది. అప్పుడు అలీంని అరెస్ట్ చేసినాం. ఎందుకు చంపిండు అంటే అప్పుడు ఆ బెల్లిలతోకున్న బ్యాక్గ్రౌండ్ ఈ పీడబ్ల్యూజీ ఇవన్నీ తర్వాత బయటకు వచ్చినాయి. మొట్టమొదటి బెల్లిలతో ఇవన్నీ ఎవరికి తెలియదు. తను మర్డర్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి. మీరు బెల్లిలలిత పేరు ఎత్తారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. బెల్లిలలిత అనే వ్యక్తి పీడబ్ల్యూ తిరుగుతుందన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేశారు. అది వాళ్ళ బావకు కూడా వాళ్ళ అన్నకు కూడా చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఆమెని మీరు సర్చ్ చేశారు అని కూడా తెలుసు. అంటే అప్పుడున్న ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ దారి తప్పే తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంచెం మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీరు దారి తప్పుతున్నారని చెప్పాలనే ఉద్దేశంలో అట్లా చెప్పి ఉండొచ్చు. అంటే మీరు ఇట్లా తప్పుదారిలో పోతున్నారు, సొసైటీకి మంచి మార్గంలో పోతలేరు అని ఆ రకంగా చెప్పి ఉండొచ్చు. ఓకే. అంటే బెల్లిలలిత మర్డర్ తర్వాత మీరు వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ని బెదిరించడం కానీ బెల్లిలలిత అన్నని చంద్రశేఖర్ని బెదిరించడం కూడా చేశారని, అంతేకాకుండా బెల్లిలలిత పనిచేస్తున్న పత్తి కర్మాగారంలో ఒక లెటర్ తీసుకొచ్చి తానే స్వయంగా అడవుల్లోకి వెళ్ళిపోతున్నానంటూ ఆమె చేతిరాత ద్వారా లెటర్ తీసుకొచ్చి మీరే ఇచ్చారనేది కూడా ఒక ఆరోపణ. లెటర్ ఐడియా లేదండి. బట్ అంటే అంటే బెదిరించడం కాకుండా ఎక్స్ట్రీమిస్టుల వైపు పోతున్న అప్పట్లో ఉన్న ముఖ కరుణాకర్ కానీ బెల్లిలలిత కానీ కౌన్సిలింగ్లు ఇచ్చినట్టు ఐడియా ఉంది నాకు. మీరు అంటే పీడబ్ల్యూజీ వైపు మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళొద్దు అనేది కౌన్సిలింగ్ భాగం. మేము కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేస్తుంటే ఎన్టీఆర్ నగర్లో వీళ్ళ ఇల్లు ఉండేది. అప్పుడు కార్డినెన్స్ సెర్చ్ చేసి సిఆర్పిఎఫ్ నుంచి కార్డినెన్స్ సెర్చ్ చేస్తే అప్పుడున్న ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్డినెన్స్ సెర్చ్ చేస్తుంటే వీళ్ళ ఇంట్లో కొన్ని పాంప్లెట్స్ దొరికినాయి సీక్రెట్. అవి మాకు కావు, ఎవరి పేరు మాకు తెలియదు అన్నప్పుడు అప్పుడు మందలించిన తర్వాత వాళ్ళు కృష్ణ యాదవ్ వచ్చి అడిగిండు, ఎందుకు సార్ మీరు అట్లా ర్యాష్గా మాట్లాడుతారు అంటే, మరి మీ వాళ్ళు దారిలో పెట్టుకొని శ్రీను అతనికి చెప్పాం. ఇది వాస్తవమే. అంటే దారిలో పెట్టుకోమని చెప్పడం వరకు పోలీస్ ఆఫీసర్ దారిలో పెట్టడం అనేది సలహా ఇవ్వడం కరెక్టే. కానీ బెల్లిలలిత మర్డర్ తర్వాత ఆమె అదృశ్యం తర్వాత ఆమె తానుగా స్వయంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నానంటూ ఒక లెటర్ క్రియేట్ చేశారు నంద్యాల నరసింహారెడ్డి గారు అంటూ బెల్లి కృష్ణ ఆరోపిస్తారు. అది లేదు, అతను లెటర్ అనేది సమస్య లేదు. ఆ మర్డర్ అయింది అనే విషయంను 3 days వరకు ధృవీకరించలేకపోయినాము. అంటే మర్డర్ ఎట్లా జరిగినప్పుడు మీరు టౌన్ ఎస్ఐ భువనగిరి టౌన్, మీకు అప్పుడు కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది? మీరు అలాగే కంప్లైంట్ వాళ్ళు మర్డర్ అనేది కూడా వాళ్ళు చెప్పలేము మాకు. బెల్లిలంతా అదృశ్యమైంది అని చెప్పారు. ఆమె భర్త హైదరాబాద్లో ఉంటాడు, 2 పిల్లలు ఉన్నారు, ఆమె ఎటుపోయింది లేదు అదృశ్యమైందని మాకు కంప్లైంట్ వచ్చింది. ఎస్ఐ యాజ్ ఎ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేను రిజిస్టర్ చేశాను, కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినామంట. ఆమె ఎటుపోయింది ఏందని. అంటే ఇప్పటిలాగా ఇమీడియట్గా మనకు సెల్ లొకేషన్ అలా కాకుండా ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ చేసినామంట. ఫార్మల్గా ఏ రకంగా పోద్ది, వాళ్ళ బంధువుల దగ్గరికి పోద్దా, ఎటుపోతుంది. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈమెకు గొల్ల కుర్మ డోల్ దెబ్బ కన్వీనర్ స్టేట్ అనే ఒక పదం ఉంది. ఈమె పాటలు పాడుతుంటుంది. ఆ పాటలు పాడినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని కొంచెం కొన్ని సీడీలలో ఈమె దొరికిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తే డెప్త్గా పోతే అప్పుడు ఆ పీడబ్ల్యూతో సంబంధాలు ఉన్నట్టు తెలిసినాక మీరేందా పీడబ్ల్యూతో సంబంధం ఉన్నది, అటుపోయిందా ఇటుపోయిందా మాకు తెలియదు కదా, మేము ట్రేస్ చేస్తాము అని కొంత ర్యాష్గా మాట్లాడి ఉండొచ్చు. బట్ బెదిరించిన తర్వాత బెల్లిలలిత డెడ్ బాడీ ముక్కలు దొరకడంతో ఆ మర్డర్ అయినట్లుగా మీరు ఐడెంటిఫై చేశారు. మర్డర్ అయిన ఐడెంటిఫై చేసిన తర్వాత అలీముద్దీన్ ఇల్లు సెర్చ్ చేస్తే బ్లడ్ స్టెయిన్స్ దొరికినాయి. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ చేసినాం. అప్పుడు ఉన్న ఇన్స్పెక్టర్ సత్యనారాయణరావు సార్, నేను రవీంద్ర రెడ్డి సార్, అంత టీము వేరే పైడున్న ఆఫీసర్స్ అందరూ కూడా పెట్టి రిమాండ్ చేసిన తర్వాత దాని తర్వాత కాన్సిక్వెన్స్గా ముఖ కరుణాకర్ను వాళ్ళు చంపారు. ఇట్లా బెల్లిలలిత ఇట్లా ఆ కాన్సిక్వెన్స్లో మర్డర్స్ జరిగినాయి అక్కడ. అది కొంచెం సంచలనాత్మకంగానే జరిగినాయి అక్కడ. అంటే మీరు అక్కడిని భువనగిరి వచ్చిన తర్వాత మాధవరెడ్డి గారు కూడా దాడి జరగడం కూడా జరిగినట్లు. మాధవరెడ్డిని అప్పుడు ఒకసారి ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది? అది భువనగిరి టౌన్ ఎస్ఐగా మాధవరెడ్డి గారి ఏరియాలో ఉండగా మాధవరెడ్డి చనిపోవడం అనేది నా జీవితంలో కాకుండా భువనగిరి ప్రజలుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దురదృష్టమైన సంఘటన అది జరగడం అనేది. అంత మంచి నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజల బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే ఒక మంచి నాయకుడు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు
పీడబ్ల్యూజీని అంతమొందించడం అనేది పోలీసు కూడా ప్రెస్టేజ్. అప్పుడున్న రత్నారెడ్డి సార్ ఐజీ గారు ఆయన అపాయింట్ చేసుకున్న టీము అహర్నిశలు కష్టపడి 29 రోజుల్లో డిటెక్ట్ చేయడంతో పాటు అందులో ఉన్న మెజారిటీ 4 మెంబర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్లో చనిపోయారు. అది ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అయిన తర్వాత మాధవరెడ్డి గారు హత్య జరిగిన తర్వాత జరిగింది మీరు అన్నట్లు ఎస్ఐబిలో జరిగిన ఐజీ మన రత్నారెడ్డి గారు స్పెషల్ టీంలో ఆ కేసు బ్రేక్ త్రూ తేయడానికి నంజాల నరసింహారెడ్డి గారు చాలా కీలకంగా మారారు. ఆ కేసు కమ్యూనికేషన్లో ఆయనే చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు అనేది పోలీసులు చెప్తున్నారు. అంటే దాని కేసు ఒకసారి ఎలా మీరు అంతా బ్రేక్ చేసుకోవాలి అంటే అప్పుడులో కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా తక్కువ ఉండేది. మీరు అన్నట్టు ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా తక్కువ. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అప్పుడున్న ఆఫీసర్స్ అందరూ నా ఉద్దేశంలో అప్పుడున్న ఆఫీసర్స్ టాప్ ఐజీ ర్యాంక్ వరకు అంటే కింది ర్యాంకు కానిస్టేబుల్ నుంచి అక్కడ ఐజీ ర్యాంక్ వరకు మాధవరెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో అందరూ మనసు పెట్టి చేశారు. ప్రతి వాళ్ళు నా వంతు కర్తవ్యం కూడా నేను నెరవేర్చిన అనుకుంటున్నాను. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కేసు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు మంచి పేరు తెచ్చిన కేసు. బట్ మాధవరెడ్డి గారు చనిపోవడం దురదృష్టమైన ఆ కేసు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయడం స్కిల్తో చేసిన. ఒకసారి ఆ కేసు గురించి చెప్పండి. అసలు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జనరల్గా ఏంటి అంటే అది నేను అంటే డీటెయిల్స్గా అది టీమ్ ఆఫీసర్స్ పెద్ద ఆఫీసర్స్ అందరు చేశారు. అందరి యొక్క కృషి ఫలితంగా వచ్చింది. నాకు తెలిసిన ఫ్యూ వర్డ్స్ ఏంటంటే అప్పుడున్న ఫస్ట్ టైం సెల్ యూజ్ చేయడము, ఆ సెల్కు లోకల్ ఫోన్ల నుంచి కాల్ చేయడము, ఆ టైమింగ్స్ కంపేర్ చేస్తే మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ గారు రావడము, వెళ్ళిపోవడము, బ్లాస్ట్ కావడం వరకు కనెక్ట్ చేయడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు చాలా డిఫికల్ట్ టాస్క్. అది అంటే మీకు అసలు ఆలోచన ఎందుకు? ఎందుకంటే అప్పుడు జరిగిన ఆఫీసర్లు చాలామంది చెప్తున్నారు మాధవరెడ్డి గారు బ్లాస్ట్ అయిన తర్వాత ఏ టీం చేసిందా అనేది మేము ఐడెంటిఫై చేసుకొని ఆ టీం ఎగ్జిట్ ఎంట్రీ రెండు చూసుకుంటూ వెళ్ళాం. కానీ నంజాల నరసింహారెడ్డి అనే ఒక యంగ్ ఆఫీసర్ దీన్ని కేసు బ్రేక్ త్రూ తేయడానికి ఒక క్లూ ఇచ్చాడు. ఆ క్లూయే మాకు అప్పుడున్న రవీందర్ రెడ్డి సార్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పారు. ఆ వర్క్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పినప్పుడు నాకు అప్ చెప్పిన వర్క్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ భువనగిరి టౌన్ వేస్తే భువనగిరిలో వర్కౌట్ చేయమనేది. అంటే మాధవరెడ్డి గారు ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ప్రచారం చేసింది. సాయంత్రం ప్రచారం అయిపోయిన తర్వాత యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసిన తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణం జరిగింది. ఏదైతుందో ఇదంతా టౌన్ వేస్తే నాకు ఐడియా ఉంది. దీని మీద అనలైజ్ చేసినాం అన్నట్టు. అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ కానీ నేను చదువుకున్న స్టడీ కానీ ఆఫీసర్స్ ఇచ్చిన గైడెన్స్ కానీ అంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో మనం అక్కడే వెతకాలి అనే టైప్లో సెర్చ్ చేయడం వల్ల ఈ కమ్యూనికేషన్ మనకు అప్పుడే దొరికింది. అప్పటికి ఈ సెల్ ఫోన్కు ఈ ఐడి ప్రూఫ్ లేదు. మనం ఈ సెల్ ఫోన్ ఎక్కడ కొరికి ఏంది అదంతా వెరిఫై చేస్తే అసలు జీరో ఉంది అన్నట్టు. అంటే ఎంత ఓపెన్ ఉంది అనేది అప్పుడు ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేసి దీనికి ఒక ఐడి ప్రూఫ్ పెట్టాలి అదని పెట్టి పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో తీసుకుంటారు ఇన్ఫర్మేషన్. అది కాబట్టి అక్కడ ఉన్న టీంలన్నీ సక్సెస్ఫుల్గా వర్క్ చేసినాయి ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్. అంటే అందులో ఆపరేషన్ పాల్గొన్న వ్యక్తి మాధవరెడ్డి గారు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయడం వల్ల ఈజీగా అయిందంటారు. అంటే ఈ మాధవరెడ్డి గారు వచ్చే మూమెంటు, వెళ్ళిపోయే మూమెంటు, ఆన్ ది వేలో రీచ్ అయ్యే మూమెంటు మొట్టమొదటి సెల్ను వాళ్ళు యూజ్ చేసారు. ఆ సెల్ యూజ్ చేసి ఆ సెల్ ప్రకారంగా రీచ్ అవుతుండని పాయింట్ చెప్పగలిగారు అన్నట్టు. వాళ్ళు పెట్టగలిగి అక్కడ ఈజీగా బ్లాస్ట్ చేయగలిగారు దాన్ని. అంటే బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాగ ఎగ్జిట్ అయ్యారండి అందరు కలిపి? సింపుల్గా బ్లాస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చూడలే. అంటే అంత పెద్ద ఎత్తున 3 buckets కాబట్టి అది పెద్ద ఎత్తున బ్లాస్ట్ కదా, ఇక బతుకుతారు అనే అవకాశం లేదు. ప్లస్ సారెమ్మడున్న ఎస్కాట్ పెద్ద ఎత్తున ఉంటుంది కదా, AK-47తో ఎస్కాట్ ఉంటుంది. వాళ్ళ అది చూసి ఇంకా చేసేది ఏమి ఉండదు. భయంతో వాళ్ళు బ్లాస్ట్ అయింది పైకి లేవగానే వెళ్ళిపోయారు వాళ్ళు అంతే. ఇక అడికి వెళ్ళి దాన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకొని ఏమైందనే పరిస్థితి ఉండదు వాళ్ళకి అంత ధైర్యం. అంటే మాధవరెడ్డి గారికి మా బ్లాస్టింగ్ కన్నా ముందు IPS అధికారి ఉమేష్ చంద్ర గారిది ఇష్యూ కూడా జరిగింది. దాని తర్వాత బుడ్డా వెంగళరెడ్డి గారు, IPS ఉమేష్ చంద్ర సారు, మాధవరెడ్డి గారు చంపిన టీం ఒకటే టీం. అది ఒకటే టీం. ఫర్దర్ కొందరు ఆఫీసర్లను కూడా టార్గెట్ చేసారు. బట్ లక్కీలీ పోలీసు బ్రేక్ చేసింది. లేకుంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కొంత పొలిటీషియన్స్ కానీ ఇబ్బంది ఉండేది ఆ టీం ఉంటే. ఆ టీం బ్రేక్ ఎలాగైందంటారు? అది ఇక్కడ కుక్కట్పల్లి నుంచి కూడా లీడ్ స్టార్ట్ అయ్యింది అని చెప్తుంటారు. ఇదంతా అంటే ఆపరేషన్లో భాగం. అది అంటే టోటల్ ఆపరేషన్లో భాగం. టోటల్ ఇట్స్ కనెక్టెడ్ టు కమ్యూనికేషన్ తోడ్పాటు బాగా జరిగింది అక్కడ. ఆ కమ్యూనికేషన్ యొక్క యూసేజ్ వల్ల పోలీస్ మంచిగా చేయగలిగింది. అంటే నేను దాని గురించి పూర్తి కంప్లీట్గా అడగకపోయినా అంటే ఒక లీడ్ ఎక్కడ దొరికింది అంటున్నారు?
పర్టికులర్గా ఒక టీం చేసింది. లీడ్ అనేది ఒక అంటే ఈ ఏదైతే కమ్యూనికేషన్లో ఫైండ్ అవుట్ అయిందో 6 మెంబర్స్తో ఒక టీం ఉంది అనేది ప్రెజంప్షన్ పెట్టారు. ప్రెజంప్షన్ పెట్టి దాన్ని అంతా డీటెయిల్ తీసుకున్నాక టీం ఉంది, కానీ ఆ టీంను ఫాలో అప్ చేశారు. ఆ టీం వల్ల ఈజీ అయిపోయింది. ఏదైతే మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో, ఈ అసైనేషన్ ఆఫ్ మాధవరెడ్డి గారు, బుడ్డ వెంగళరెడ్డి గారు, ఉమేష్ చంద్ర గారిని చేసింది ఒక టీం. ఇదంతా కాన్సెప్ట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ అఫెన్స్లు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తారు, ఏడికెళ్ళి చేస్తారు అనేది ఆ మూమెంట్ బట్టి ఆ మూమెంట్ నుంచి ఫాలో అప్ అయ్యి వర్కౌట్ చేశారు. దట్ ఈస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, అంటే మాధవ్ గారి ఇష్యూ పక్కన పెడితే అప్పుడులో భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు? మాధవ్ గారి హత్య తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మీట్ అయ్యేవాడు? దాని తర్వాత ఇతను జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చిండు. రిలీజ్ అయ్యి వచ్చేసి పీడబ్ల్యూజీకి అగ్నెస్ట్గా ఒక చిన్న తయారు చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చి ఉండొచ్చు. బట్ దాంతోపాటు అతను ఒక మూటా లెక్క ఏర్పడంటారు. అంతకుముందే అతను లంపియన్ క్యారెక్టర్. అతను భువనగిరిలో అతనికి మంచి పేరు లేదు. భయం క్రియేట్ చేసిండు, ప్రతి వాళ్ళకు భయం క్రియేట్ చేసిండు. కొంత యూత్ను అన్సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకొని తనకంటూ ఒక గ్రూప్ చేసి కొన్ని మర్డర్స్, ఇప్పుడు మర్డర్ చేసిండు. ఒక టైర్ల కొట్టులను తండ్రి కొడుకులను పైసలు ఇవ్వకుంటే అనుచరులు వచ్చి చంపేసి. అంటే మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఎస్హెచ్ ఉన్నప్పుడు భువనగిరి టౌన్లో ఎంటర్ భువనగిరి టౌన్లో మర్డర్ చేసిండు ఆయన. ఒక ఇప్పుడు బెల్లిలతో మర్డరే కాకుండా టైర్ల కొట్టు ఒక తండ్రిని కొడుకుని చంపేసారు. మరి మీరు కంట్రోల్ చేయలేపారు? కంట్రోల్ చేసినాం, అంటే పట్టుకున్న తర్వాత టఫ్గా డీల్ చేసినాం. దాంతో ఆ మర్డర్ అయిన తర్వాత నయీం యొక్క మూమెంట్ భువనగిరి టౌన్లో నేను ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు లేదు. ఈవెన్ ఎంటర్ కూడా కాలేదు అతను. భువనగిరి టౌన్లోకి ఎంటర్ కూడా కాలేదు. నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాక వచ్చు. అది దట్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్. అతని తమ్ముడు బిల్లలతో చంపడము, అతని అనుచరులు వీళ్ళని చంపడం, ఇక దాని తర్వాత ఇన్సిడెంట్స్ కాలేదు నా పీరియడ్. కానీ మధ్యలో మీ దగ్గరకు వచ్చి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మేము అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్స్ పెట్టినాం. వాని యొక్క అనుచరులను తీసుకురావడం, ఇబ్బంది పెట్టడం, అంటే ఇట్లా చట్ట ప్రకారంగా ఉండాలని వాళ్ళని బౌండరీ చేయడం. ఇబ్బంది పెట్టడం మీన్స్ అంటే వాడిని మూమెంట్ డబ్బులు వసూలు చేయకుండా ఆ టైప్లో ప్రివెన్షన్ చేసినాం. అతను ప్రివెన్షన్ చేస్తే వానికి మూమెంట్ ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు టార్గెట్ మీకు హెల్ప్ చేస్తాం ఇది అని చెప్తుంటే రిజెక్ట్ చేసినాం. అది అవసరం లేదంటే. అంటే మీకు అప్పుడు ఏ ఆఫీసర్స్ నయీం దగ్గర రానివద్దని చెప్పాల్సి వచ్చింది? అప్పుడు క్లియర్ కట్ ఇంతకుముందు చెప్పాము. శివధరెడ్డి సారు ఎస్పీ గారు, ఇప్పుడు ఐజీ గారు, ఇప్పుడు డిఐజీ గారు, అప్పుడు ఓఎస్డి మాకు నల్గొండ, వాళ్ళిద్దరు ఆఫీసర్స్ క్లియర్గా నయీం యొక్క సహకారంతో చేసే ఎక్స్ట్రీమిస్ట్ మనం చేయాల్సిన అవసరం లేదని క్లారిటీగా చెప్పారు అప్పుడు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు కదా. దాని తర్వాత సజ్జనార్ సార్ వచ్చిండు. సజ్జనార్ సార్ కూడా అదే వేళ ఈయన హెల్ప్ తీసుకోలేదు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం సార్ వచ్చారు. మాకైతే ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు కూడా హెల్ప్ తీసుకోమని చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం గారు మీకు ఏం చెప్పారండి? క్లియర్ కట్ ఆ భువనగిరి విషయంలో వరకు అప్పటికి నేను భువనగిరి లేను కాబట్టి నాకు బాలసుబ్రహ్మణ్యం సార్ పీరియడ్ నేను కోదాడ్ టౌన్లో ఉన్నా. ఓకే, ఓన్లీ శివధరెడ్డి సార్ పీరియడ్ మాత్రమే నేను భువనగిరి టౌన్లో ఉన్నా. ఫర్దర్ వచ్చిన ఆఫీసర్స్ కూడా నాకు మంచి. అంటే భువనగిరిలో అరాచకాలకి కానీ మీరు అంటున్నారా వాడు ఒక అరాచక శక్తిగా అతను స్టూడెంట్ ఉన్నప్పుడే అరాచక శక్తిగా ఉంది, పేరు మంచి పేరు లేదు. కానీ కొంతమంది ఆఫీసర్లు వాడిచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత దళాన్ని కట్టడి చేసేవాటారు. అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని కోవర్ట్గా మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు కాదంటారు? అంటే వీ కాంట్ జడ్జ్. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఈ రౌడీయిజము ఇంకోటి అంత పెద్ద ఫ్యాక్షనిజం అంత ఇష్యూ కాదు. అంటే ఎక్స్ట్రీమిస్ట్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతుంది, గవర్నమెంటు సఫర్ అవుతుంది, పోలీస్ ఆఫీసర్స్ అంతకంటే సఫర్ అవుతారు. కాబట్టి ఏ రకంగా అయినా ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ప్రజలను కాపాడాలనే విషయంలో ఆఫీసర్స్ తీసుకున్న డిసిషన్ మే బీ కరెక్ట్, మే నాట్ బీ కరెక్ట్. ఐ కాంట్ జడ్జ్ ఇట్. బికాజ్ అప్పుడున్న పరిస్థితులలో శత్రువు మిత్రువు అనుకుర్రా. తర్వాత పోలీసుని అడ్డం పెట్టుకున్న ఒక గ్యాంగ్స్టర్గా ఎదగడానికి సహకరించడం ఎంత కరెక్ట్ కావడానికి కారణం ఏంటంటే అతను పోలీస్ గ్రిప్ నుంచి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమిస్ట్ 2004-05 వచ్చే వరకు ఎక్స్ట్రీమిస్ట్ వరకు తగ్గింది, ఎక్స్ట్రీమిస్ట్ ప్రాధాన్యత తగ్గింది. తగ్గడం వల్ల ఏంటంటే అతను పోలీస్ గ్రిప్లో ఉన్నట్టే ఉండి అతను ఒక అన్సోషల్ ఎలిమెంట్గా తయారైండు. దాంతో ఏమైంది, అన్సోషల్ వర్క్స్ ఎక్కువ చేస్తుండు. అతని మకాం సిద్దిపేట సిటీకి మార్చిన తర్వాత భువనగిరికి కాన్సన్ట్రేషన్ తగ్గింది. అంటే ఎవరి గ్రిప్లో ఉన్నాడా అనేది అర్థం కాకుండా పోయింది. అతను కొంచెం ఎదగడానికి అవకాశం వచ్చిందేమో అని అనుకుంటాను నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్. అంటే ఫైనల్గా అతను భువనగిరి నయీం ఎపిసోడ్ వరకు వచ్చేసరికి నయీంని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారు? ఇట్స్ ట్రూ, కరెక్ట్. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నయీం చనిపోవడము నాకు తెలిసినప్పుడు ఒక సింగిల్ పర్సన్ కూడా బాధపడలేకుండా ఉండొచ్చు. ఎందుకంటే సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు. నయీం చనిపోయిందని బాధపడుతున్నారని నేను అనుకో. మీ కొలీగ్స్ కూడా అతన్ని సపోర్ట్ చేయడం చేయట్లేదు. కానీ వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే
నయీం అనే వ్యక్తి పులి మీద స్వారీలా చేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితిలో అతన్ని మేము గ్యాదర్ చేసాం, అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత వర్క్ చేసాం. కానీ తర్వాత అతను ఈ విధంగా మారుతాడు, మేము పులి మీద కింద దిగితే పులి తింటుంది అన్న పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఫైనల్గా అంటే ఒక నేనేమంటున్నా అంటే ఐ కాంట్ జడ్జిమెంట్ ప్రాపర్లీ బికాజ్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో నయీం ఇన్ఫర్మేషన్ తీసుకుర్రు, ఎక్కడ తీసుకుర్రు కూడా నాకు తెలియదు. నేను పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నయీం తమ్ముడు ఒకటి బెల్లెలతో మర్డర్ చేయడము, వాళ్ళ అది చేయడం, అది మేము ప్రివెంట్ చేసి వాళ్ళు అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా నాకు సహకరించారు. అంటే ఏమంటారు, నాకు గైడ్ చేసిరు, ఎస్ ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలన్నారు. బట్ తర్వాత జరిగిన పరిణామాలకు నేను అక్కడ లేను, కోదా టౌన్కు ట్రాన్స్ఫర్ అయినా. బట్ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అనేది అంటే ఆ పరిస్థితిలో వీళ్ళు ఏ రకంగా చర్య తీసుకున్నారు అనేది కూడా నేను ఐ కాంట్ జడ్జ్ అన్నట్టు. రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఎట్లా చెప్తాం? అక్కడ వాళ్ళ పరిస్థితి ఏముంది, నయీం ఎంతవరకు సహకరించిండు, ఆ దళాలు ఎంతవరకు ఇబ్బంది పెట్టినాయి టోటల్గా. నేను అంటే నయీం ఏమని సమాచారం ఇవ్వలేదు పోలీసులకు చెప్పడానికి వీల్లేదు, ఇచ్చేయడానికి కూడా చెప్పడానికి వీల్లేదు. అంటే తీసుకున్న ఆఫీసర్ ఇన్ఫార్మెంట్ ఆయన సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు కదా, ఆయన ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండు ఏందనేది కూడా తెలియదు.